కుజదోషం ఉంటే పెళ్లి ఆలస్యం అవుతుందా? కుజదోషం ఉన్నవాళ్ళు కుజదోషం ఉన్న వాళ్ళనే పెళ్లి చేసుకోవాలా? కుజదోషం ఉంటే వైవాహిక జీవితంలో ఇబ్బందులు వస్తాయా? కుజదోషం ఉంటే ఇవన్నీ జరుగుతాయేమో అని భయపడుతూ ఉంటారు కొందరు. అలా అనుకుంటున్న వాళ్ళందరూ ఈ వీడియో చూడండి, ఒక క్లారిటీ వస్తుంది. అసలు కుజుడిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఫస్ట్ కుజుడి స్వభావం ఏంటి? కుజుడు అంటే స్ట్రాంగ్ ఎనర్జీ. కుజదోషం ఉంటే వివాహం ఆలస్యం అవుతుందా అంటే దీనికి ఒక రీజన్ ఉంది. కుజ ప్రభావం అనేది వయసు పెరిగే కొద్దీ తగ్గుతూ ఉంటుంది. 25 ఏళ్లలో ఉన్న ఎనర్జీ 30 ఏళ్ళు వచ్చేసరికి తగ్గిపోతుంది. కుజదోషం ఉన్న వాళ్ళకి కుజదోషం ఉన్న వాళ్ళని ఎందుకు మ్యాచ్ చూస్తారంటే, ఈ స్ట్రాంగ్ ఎనర్జీని మ్యాచ్ చేయాలంటే ఇంకో స్ట్రాంగ్ ఎనర్జీని మ్యాచ్ చేయగలదు. అందుకే కుజదోషం ఉన్న వాళ్ళని ఇంకో కుజదోషం ఉన్న వాళ్ళతోనే పెళ్లి చేస్తారు. వైవాహిక జీవితంలో ఇబ్బందులు వస్తాయా? ఒకవేళ కుజదోషం ఉన్నవాళ్ళు కుజదోషం లేని వాళ్ళని పెళ్లి చేసుకుంటే ఆ ఎనర్జీ మ్యాచ్ అవ్వక తరచూ భేదాభిప్రాయాలు రావడం వల్ల కొన్ని డిస్టర్బెన్సెస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. కొన్నిసార్లు జాతకంలో కుజదోషం కనపడినా కుజదోష భంగం కూడా ఉంటుంది. అది జాగ్రత్తగా చెక్ చేయించుకోవాలి. కుజదోష భంగం ఉండి అది జాతకంలో చూపిస్తూ ఉన్నా దాన్ని కుజదోషంగా పరిగణించకూడదు. కుజగ్రహం కోపం, శక్తి, ఆధిపత్యాన్ని సూచిస్తుంది. అది జాతకంలో కొన్ని స్థానాల్లో ఉంటే వివాహంపై ప్రభావం చూపవచ్చని చెప్తారు. కాబట్టి కుజదోషం గురించి భయపడడం మానేసి దీన్ని ఎలా ఓవర్టేక్ చేయాలో ఆలోచిద్దామనే వాళ్ళు ఎస్ అని కామెంట్ చేయండి.